అందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ హాయ్. వెల్కమ్ టు లతా స్వరాలు. నేను మీ లత. తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నా అండి. టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇలా పల్చగా చేసుకుంటే దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఈ సర్వపిండి చేయడానికి నువ్వులు, కొంచెం శనగపప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు వేసామండి. దాంట్లో తగినంత బియ్యం పిండి అండి. సుమారుగా 1 ముగ్గురికి సరిపోయేంత చేస్తున్నాం దీన్ని. ఉల్లిగడ్డను ఇలా దంచుకోవాలండి. మిక్సీకి వేస్తే టేస్ట్ రాదు. ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీకి వేసేసుకోండి. చూడండి, ఇలా దంచుకోవాలి. మొత్తం ఇలా దంచుకున్న దాన్ని ఈ పిండిలో వేసేసుకోవాలి మొత్తము. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. తగినంత ఉప్పు. దీన్ని మొత్తం ఉప్పు కారం అంతా కలిసేటట్టు పిండిని ఇలా కలుపుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ రొట్టెకి ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. దీన్ని కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర కొంచెమే ఉంది కొత్తిమీర, యాడ్ చేసుకుంటున్నాం. చిన్నగా తుంచి వేసుకోవాలి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి ఈ సర్వపిండి. మీరు కూడా చేసుకోండి, తెలంగాణ స్పెషల్ అన్నట్టు. ఇలా మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెకి నూనె రాసుకోవాలండి. ఇలా ఒక చుక్క వేసుకొని మొత్తం చుట్టూ రాసేసుకొని అందులో పిండి ముద్ద ఇలా పెట్టేసుకొని గట్టిగా గిన్నె చుట్టూ నొక్కుకోవాలి. మా అమ్మకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి ఫాస్ట్గా చేస్తుంది. మీరు మాత్రం స్లోగా చేసుకోండి, ఇరిగిపోకుండా. ఇది పల్చగా నొక్కుకోవాలండి. మందం ఉంటే టేస్ట్ ఉండదు. పిండి ఎక్కువ ఉందనుకోండి, మధ్యలో వచ్చింది తీసేసేయాలి. ఇట్లా మధ్యలో హోల్స్ పెట్టాలండి. అట్లా పెట్టడం వల్ల మొత్తం బాగా కింద అడుగున మొత్తం కాలి బాగా టేస్ట్ వస్తుందండి. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. నూనె మొత్తం అందులోకి వెళ్ళి కొంచెం నూనె వేస్తాం అన్నట్టు నూనె వెళ్ళి ఉడుకుతుంది మొత్తము. అదేవిధంగా ఇంకో దానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటుంది. కళాయి కానీ గిన్నె కానీ మీ దగ్గర ఏది ఉంటే దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు. దీనికి సపరేట్ గిన్నెలు కూడా దొరుకుతాయండి, సర్వపిండి గిన్నెలని. ఇలా హోల్స్ చేసుకున్నాక దాని చుట్టూ ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. మొత్తం ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని ఇది పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మా అమ్మ అయితే రెండిటి మీద 2 పెడుతుందండి. ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పెట్టాలి. మూతలు మాత్రం పెట్టొద్దండి. పొయ్యి మీద తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చుట్టూ కాలుతుంది. ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, కొంచెం ఉరగబెట్టి ఇట్లా పట్టుకాడుతో పట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా లోపల మొత్తం రెడ్గా గోధుమ కలర్లో వచ్చింది. చూడండి, ఇలా రాగానే చుట్టూ ఇలా సైడ్లకు లేస్తుంది. అప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని చల్లారివ్వాలండి. చూడండి, ఎంత రెడ్గా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా అంతే అండి. టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.